హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను రవ్వతో ఒక మంచి టేస్టీ స్నాక్స్ కానీ ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. మంచి టేస్టీ స్నాక్ చూపిస్తాను మీకు. సో దానికోసం అయితే ఇక్కడ 2 ఆలూలను తీసుకొని మంచిగా వాటిని ఇట్లా ఇంకా పెద్దగా వస్తాయి కదా, దాంతో దీన్ని తురుముకోవాలి. అంటే పచ్చి ఆలూలనే తీసుకోవాలి, బాయిల్ ఏం అక్కర్లేదు. ఇలా పచ్చి ఆలూని తురుముకొని మంచిగా 2 సార్లు దీన్ని మంచిగా కడిగేసి దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోయే వరకు కడిగి ఒక జాలి దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్, ఆ తర్వాత 1 స్పూన్ జీరా, ఒక 2-3 స్పూన్ల వరకు నువ్వులు మంచిగా కొంచెం ఎక్కువ వేసి టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా 2-3 స్పూన్ల నువ్వులు వేసుకొని తర్వాత 1.5 స్పూన్ వరకు నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. తర్వాత కసూరి మేతి, ఇంక ఇది ఆప్షనల్, మీరు ఉంటే వేయండి, వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. కసూరి మేతి వేసుకొని అన్నిటిని కూడా ఒకసారి మంచిగా ఆయిల్లో రోస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది పెద్ద 1 కప్ అండి, పెద్ద కప్పడు నీళ్ళు పోసేసా. అంటే ఒక గ్లాస్ అనుకోండి, ఒక గ్లాస్ పడతాయి, అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసా. కొంచెం దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరాకు కూడా వేస్తున్నాను, మంచి టేస్ట్ ఉంటుంది. అది బాయిల్ అయ్యే టైంకి కొత్తిమీరాకు వేస్తే బాగుంటుంది. సో దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, మీరు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, తినే దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తురుము అంతా కూడా వేస్తున్నాను, ఆలు తురుము. ఇంకా దీనికైతే ఈ ఆలు తురుము వేయటం వల్లే మంచి టేస్ట్ ఉంటుంది ఈ స్నాక్స్కి. కానీ అంటే స్నాక్స్ యూజ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ వాడుకోవచ్చు, దీన్ని ఎలా అయినా తినచ్చండి. పిల్లలైతే మంచి ఇష్టంగా తింటారు. మనం బ్రేక్ఫాస్ట్ కిందకి కూడా ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీంట్లోకి 1 టీ కప్ వరకు నేను ఇక్కడ రవ్వ వేస్తున్నాను, అంతే అండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసాము, దాంట్లో టీ గ్లాస్ వరకు రవ్వ అనమాట. సో వేసేసుకొని హాఫ్ రవ్వ వేయాలి అంతే. ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ రవ్వ. ఇంక ఇదే కొలతండి, సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. మంచిగా కలిపేసేసుకొని ఇలా ప్యాన్ నుండి కొంచెం విడిపోతున్నట్టు తెలుస్తుంది మనకి. ఇంకా ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెడితే అదే గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోనే నేను ఓరెగానో వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి మనం కొద్దిగా ఏదైనా చాట్ మసాలా లాంటిది కూడా వేసుకోవచ్చు, లేదా ధనియాల పొడి అయినా అట్లా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఓరెగానో వేస్తున్నాను, అది ముందే బాయిల్ అయ్యే టైంలో వేయాలి, జస్ట్ మర్చిపోయి ఇప్పుడు వేసా. సో ఇది వేసి మంచిగా కలిపేసేసుకొని ఒకసారి కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి పక్కన. ఈలోపు ఇది మైదా బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా కింద ఆయిల్ రాసేసి మనం ముందుగా ఈ మిక్స్ అంతా ఉంది చూడండి, కొద్దిగా చల్లారేసరికి అది దగ్గరికి అయిపోయింది. ఇదంతా కూడా ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకొని మన ఇష్టం అండి, రౌండ్గా కావాలంటే రౌండ్గా ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒకటి స్క్వేర్ షేప్ చేసేసుకొని ఇలా అన్నిటినీ కట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. కొంచెం మనం కట్ చేసేటప్పుడు నైఫ్కి ఆయిల్ రాసుకోవాలండి, ఆయిల్ రాసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇట్లా ఒక్కొక్క దాన్ని తీసి ఇంకా మంచిగా మైదాలో డిప్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోవాలి. ఇంకా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటిగా తీసి. మరి ఫ్లేమ్ హై మీద పెట్టద్దు, మీడియం టు హై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మీడియం మీద పెట్టుకొని, ఎందుకంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి. అన్నిటిని ఇలా వేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు అండి, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మంచిగా పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం డిఫరెంట్ స్నాక్ ఐటెం కానీ, బ్రేక్ఫాస్ట్కి కూడా కానీ, లేదంటే నైట్ ఇంకా మనం డిన్నర్లో కూడా ఇలా చేసుకొని ఎలా అంటే అలా తినేసేయచ్చు. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ మారేంత గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా అన్నిటిని కూడా తీసేద్దాం.
ఒక చిన్న కప్పు రవ్వకే బోలెడు వస్తాయండి మంచిగా. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. సో మిగతా వాటిని అన్నిటిని కూడా వేసేసుకుందాం. ఇలా అన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నా. దీంట్లోకి మీ ఇష్టం గ్రీన్ చట్నీ ఏదంటే అది చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ సాస్ తీసుకున్నాను. ఇంకా సాస్ అయితే టేస్టీగా ఉంటుంది, మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే నేను సాస్ పెట్టేసా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. చూసారు కదా, మంచి టేస్టీ ఒక కప్పు రవ్వతో బోలెడు వచ్చాయండి. చూసారా, లోపల కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.